లక్ష్మి, మాది రఘునాథపల్లి క్రాంతి గ్రామీణ సంఘం. మా గ్రామ సంఘం పేరు, మా గ్రూప్ పేరు హిమబిందు మహిళా పొదుపు సంఘం. మాది రఘునాథపల్లి, జనగాం జిల్లా. నేను పేపర్ ప్లేట్ల మిషన్ కొనుక్కున్నాండి, లోన్ తీసుకొని. ఆ మిషన్ కొనుక్కొని దాని ద్వారా నేను పని చేస్తున్నాను. కానీ ప్రతి విషయంలో కూడా ఇలా లాభాలు నష్టాలైనా కానీ పని చేసుకుంటే కంపల్సరీ లాభాలు ఉంటాయి. నేను ఇది ఒకటే కాదు, బర్రెల వ్యాపారం, బర్రెలు కొనుక్కున్న, పాల వ్యాపారం చేసిన, అన్ని విధాల దీనిలో చాలా లాభాలు ఉంటాయి. ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మండలంలో మీరు ఒక్కళ్ళే తీసుకుంటారా, వేరే వాళ్ళు తీసుకుంటారా? చాలా మంది తీసుకున్నారు. చాలా మంది తీసుకుంటే ఆ పనులు ఎట్లా నడుస్తున్నాయి? వాళ్ళు ఎట్లా నడుస్తుందో తెలియదు కానీ నాదైతే కంటిన్యూగా నడుస్తుంది. ఇప్పుడు మీరు పేపర్ తయారు చేస్తారు కదా, రోజుకి ఎంత తయారు చేస్తారు? రోజు అంటే ఇక ఉండదు, మనకు ఆర్డర్ ప్రకారంగా ఉంటుంది. అంటే మీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తారు? ఇక్కడ చేస్తారు. ఇక్కడ సప్లై చేస్తారా? ఖాళీ రఘునాథపల్లె 10-15 షాపులు ఉంటాయి ఇక్కడే చేస్తాను నేను. ఇప్పుడు ఇంకా మీకు ఇంకా మళ్ళీ మిగతా లోన్ పెట్టుకోవాలన్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి, ఏమైనా ఉన్నాయా? సూచన అంటే దీనిలో కష్టం ఉంటుంది, కష్టపడాలి, ఫలితం ఉంటుంది, కానీ ఎక్కువ లాభాలు ఉన్నాయి అన్నట్టు. అంటే ఉన్నదాన్ని బట్టి ఒక పేపర్ మీద ఒక 10 పైసల ఉంటుంది అన్నట్టు. ఆ 10 పైసల వ్యాపారంతో మనం ప్రతి ఒక్కటి అందులో చాలా ఎక్కువ శాతం పని చేసుకోవాలి, తక్కువ లాభాలు ఉంటాయి. మీరు ఇది ఒకటే తీసుకుంటారా, మిగతా ఏమైనా లోన్ ఎప్పుడైనా తీసుకుంటారా? మళ్ళీ ఇది వరకు నేను లోన్ తీసుకొని బర్రెలు కూడా కొనుక్కున్నాను. అట్లా అసలు నేను ఫస్ట్ నుండి కొంచెము ఈ పొదుపు సంఘంతో నేను డెవలప్ అయినా. ఈ బర్రెలు కొనుక్కున్న తర్వాత మా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిన, కొడుకు పెళ్ళి చేసిన, ఇల్లు కట్టుకున్న, ప్రతి విషయంలో కూడా నాకు సంఘంతో చాలా అనుభవం ఉన్నది. దాంతో బస్సు తీరు ఉన్నది. ఇప్పుడు మీ రఘునాథపల్లి ఐకేపీ సెంటర్లో ఈ మహిళా సంఘంలో ఏమేమి లోన్ తీసుకున్నారు, మహిళలు ఎట్లా కడుతున్నారు? ప్రతి ఒక్కటి వ్యాపారానికి, ఇప్పుడు బట్టల వ్యాపారం తీసుకున్నారు, కిరాణా షాప్ తీసుకున్నారు, అది ఇది ఏదో తీసుకున్నారు, అన్ని రకరకాల లోన్లు చాలా తీసుకున్నారండి. మా గ్రామ సంఘంలో మాత్రం చాలా మంది తీసుకున్నారు. మరి ఈ లోన్స్ ఎట్లా రికవరీ ఎట్లా ఉంది? అంటే వచ్చేదాన్ని బట్టి రికవర్. 1 లక్ష తీసుకున్నాం అనుకో, ఒక 3,000 కట్టాలని మేము ఫస్టే రాసుకుంటాం అన్నట్టు. 3,000ల్లో 2,000 అసలు కడదాము, ఒక 1,000 రూపాయలు వడ్డీ. ఇప్పుడు కట్టలేని వాళ్ళని ఎట్లా తీసుకుంటారు మీరు? కట్టలోని వాళ్ళు ఉంటారు కదా, లోన్లు కట్టనోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతాం. ఇప్పుడు గ్రామ సంఘం ఉన్నారనుకోండి, ఒక 10-20 మందిని అట్లా పోయి వాళ్ళకు నచ్చ చెప్తాం. ఫస్ట్ అరే కట్టుకోవాలమ్మా, మనం నెలకు కట్టుకుంటే మనకు మంచి లాభాలు ఉంటుంది, వడ్డీలు వస్తాయి, దాన్ని కట్టుకోవాలి, మనం నడిపించుకుంటేనే ఏదైనా బాగుంటుంది అని చెప్తాం. ఇప్పుడు 20 లక్షల లోను ప్రతి దగ్గర ఇచ్చారు కదా, మీకు ఇచ్చిందా? మాకు 20 లక్షలు అంటే సంఘానికి వచ్చినాయి. మా గ్రామ సంఘంలో ఒక సంఘానికి. అంటే ఎట్లా ఉపయోగించారు ఆ డబ్బులు? 20 లక్షలు అంటే వ్యాపారాన్ని బట్టి. ఇప్పుడు నేను ఇది చేస్తాను, నాకు 2 లక్షలు అవసరం ఉన్నది, అట్లా ఇస్తాం. 15 మంది ఉంటాం ఒక సంఘంలో. ఎవరికి ఏ వ్యాపారం చేస్తారు దాన్ని బట్టి లోన్లు ఇస్తాం. పై చదువులు ఇప్పుడు అమెరికాకు పోయిండు ఒక పిల్లగాడు, ఆయన ఇప్పుడు జాబ్ కూడా చేస్తుండు. అట్లా పై చదువులకు, పిల్లల చదువులకు కానీ, ఇల్లు కట్టుకుంటానంటే కానీ, వ్యాపారం చేసుకుంటా అంటే కానీ, వ్యవసాయానికి కానీ, ఏమైనా ఎడ్లు కొనుక్కుంటే ప్రతి అవసరానికి ఈ లోన్లు ఇస్తామండి. ఇప్పుడు కొత్త సంఘాలు మనం పెట్టే ఆలోచనలు ఉన్నాయా? కొత్త సంఘాలు ఇప్పుడు ఎంబడెంబడి చేస్తూనే ఉన్నాం. ఎవరన్నా పెళ్ళిళ్ళు అయి కూడా కొత్త కోడళ్ళు వచ్చారంటే ఇంకో గ్రూప్ తయారు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏమైనా ఇంకా కాలేదండి. ఇప్పుడు ఐకేపీ సెంటర్లో వడ్ల కొనుగోలు కేంద్రం ఉన్నది, నడుస్తుంది. వడ్ల కొనుగోలు నడుస్తుంది. ఎట్లా వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? రైతులకి వాళ్ళకి ఏమేమి వసతులు కల్పించారు? వాళ్ళకు బాటర్ అంటే బాటరు, పరదాలు, వాళ్ళకు ఇప్పుడు జల్లెడ పట్టుకున్నానికి జల్లెడ, చెట్ల టెంట్లు ఉండడానికి, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు కనీస మద్దతు ధర. ఇప్పుడు దళాల వ్యాపారం అంటే వాళ్ళు డెవలప్ అవుతారు. అట్లా కాకుండా కనీస మద్దతు ధర అంటే కరెక్ట్ వాళ్ళకి ఇచ్చే రేట్లో, కరెక్ట్ రేట్ తోటి కొనుక్కున్నామండి వడ్లు. ఇప్పుడు సెంటర్స్ ఓపెన్ అయినాయి, ఇప్పుడు ఓపెన్ అయినాయి, నడుస్తున్నాయి. 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయింది. పోయినాయి 5-6 లారీలు పోయినాయి ఇప్పటికి. 10-15 ఎంత పడుతుంది వాళ్ళకి? అమౌంట్ ఎంత పడుతుంది రైతులకు? ఎంత అంటే హైయెస్ట్ రేట్ ఎంత? రేటు అంత ఐడియా లేదు.